హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వాతి స్పైసెస్. ఈరోజు మన రెసిపీ ఏంటంటే ఒక మంచి రుచికరమైన వంట చూపించబోతున్నానండి. అదే అండి కాకరకాయ మసాలా కారం. మనం కాకరకాయతో చాలా రకాల రెసిపీస్ చూస్తూ ఉంటాం. అందులో ఇదొక మంచి రెసిపీ అండి. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చేదు అనేదే ఉండదు. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. నేనైతే మీడియం సైజ్ కాకరకాయని తీసుకున్నానండి. ఒక్కొక్క కాకరకాయని 2 ఇంచులుగా పీసులుగా చేసుకోవాలి. అందులో గుజ్జును మొత్తాన్ని కూడా తీసేసి నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా కాకరకాయలను ఒక సైడు ఇలా ఘాటు పెట్టుకొని ఉంచుకోండి. ఇలా కట్ చేసిన కాకరకాయలన్నిటిలో గుజ్జు అనేది మొత్తంగా తీసేసి కొద్దిగా గిన్నెలో వాటర్ తీసుకొని కొద్దిగా పసుపును కొద్దిగా ఉప్పును కూడా వేసి ఈ కట్ చేసిన కాకరకాయ ముక్కలను వేసి ఒక 10 నిమిషాల పాటు అలానే శుభ్రంగా క్లీన్ చేసుకోండి. అలా అయితే కాకరకాయలో ఉన్న చేదు అనేది విరిగిపోతుందండి. ఇంతలో ఒక మిక్సీ జార్ తీసుకొని 2 టీ స్పూన్ల వరకు కారాన్ని, రుచికి సరిపడా ఉప్పుని, హాఫ్ టీ స్పూన్ వరకు పసుపుని, ఒక 10 నుంచి 12 వెల్లుల్లి రెబ్బలను, ఒక కప్పు వరకు కొబ్బరి తురుమును, ఎండు కొబ్బరిని తీసుకోండి. అలానే వేయించి పెట్టుకున్న జీలకర్ర పొడిని, ఒక టీ స్పూన్ వరకు ధనియాల పొడిని, ఒక మీడియం సైజ్ ఆనియన్ ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలండి. అలానే చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని కూడా వేసి మరీ మెత్తటి పేస్ట్లా కాకుండా ఇలా అరకా బరకాగా మిక్సీ పట్టుకొని ఇలానే పక్కన పెట్టుకోండి. ఇంతలో ఒక గిన్నెని తీసుకొని ఈ కాకరకాయలని మునిగే వరకు వాటర్ని వేసుకోండి. అందులో కొద్దిగా ఉప్పుని యాడ్ చేసి ముందుగా కట్ చేసి కడిగి పెట్టుకున్న కాకర ముక్కలను అన్నింటినీ వేసి ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు అలా కాకరకాయలు కలర్ చేంజ్ అయ్యే వరకు ఏదైనా మూత పెట్టుకొని మెత్తబడే వరకు ఇలా కుక్ చేసుకోండి. ఇలా చేసుకుంటే కాకరకాయలో ఉన్న మిగిలిన చేదు కూడా మొత్తంగా విరిగిపోతుందండి. ఇలా ఏదైనా స్ట్రైనర్తో ఆ కాకరకాయ అన్నింటినీ బయటకు తీసుకొని ఒక ప్లేట్లో వేసుకోండి. మీకు పెద్ద సైజు కాకరకాయలు ఏమైనా దొరికినట్లయితే వాటిని 2 ఇంచులుగా కట్ చేసుకొని కూడా చేసుకోవచ్చండి. ఇప్పుడు మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ అంతటిని తీసుకొని ఈ కాకరకాయ ముక్కల్లో ఒక్కొక్కటిగా స్టఫింగ్ చేసుకోవాలండి. ఇదిగోండి నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా ఈ కాకరకాయ ముక్కల్లో ఈ మసాలా పేస్ట్ అంతటినీ వేసుకొని అలానే అన్నిటిలో కూడా అలానే స్టఫ్ చేసి పెట్టుకోండి. ఈ విధంగా ప్రతి ముక్కలో కూడా ఫుల్గా స్టఫింగ్ పెట్టుకుంటే మనం తీసుకున్న మసాలా పేస్ట్ అంతా సరిపోతుందండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ఒక 2 టీ స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఇందులో మనం స్టఫ్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని ఒక్కొక్కటిగా ఈవెన్గా అన్నీ కళాయి సరిపోయినట్టుగా అన్నీ అమర్చుకోవాలండి. ఇలా అమర్చుకొని ఏదైనా మూతను పెట్టుకొని అలానే లో టు మీడియం ఫ్లేమ్లో ఒక 10 నిమిషాల పాటు కుక్ చేసుకోండి. చూడండి 10 నిమిషాల తర్వాత వీటిని ఒక్కొక్కటిగా టర్న్ చేసుకుంటూ మళ్ళీ మూత పెట్టుకోవాలండి. ఇలా స్లోగా ఒక్కొక్కటిగా టర్న్ చేసుకోండి. ఇంతవరకు నా వీడియో చూసారంటే నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ చేయడానికి నాకు ఎంతో స్పోర్టివ్గా ఉంటుందండి. చూశారు కదా, ఈ విధంగా 2 వైపులా టర్న్ చేసుకుంటూ స్లోగా కలుపుకుంటూ అలా వేయించుకోవాలండి. అలా లో ఫ్లేమ్లో మాత్రమే వేయించుకుంటే మన కాకరకాయ అనేది ఆల్రెడీ ఉడకబెట్టినప్పుడే ఒక 70% అనేది కుక్ అయింది. మిగిలిన 30% కూడా ఇక్కడ బాగా సాఫ్ట్గా కుక్ అయ్యి చాలా టేస్ట్గా ఉంటుందండి. చివరిగా కొద్దిగా కొత్తిమీరను కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేసి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు గరం మసాలాను కూడా యాడ్ చేసి అలా ఒకసారి కలుపుకొని ఏదైనా మూతను పెట్టుకొని ఒక 5 మినిట్స్ పాటు అలానే కుక్ చేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన కాకరకాయ మసాలా కారం చాలా బాగుంటుందండి. వేడి అన్నంలో ఇది వేసుకొని తింటే ఆ రుచే వేరండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.